హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. గ్రామ సచివాలయం 2019 కేటగిరీ 1 పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ. సో మనకి కేటగిరీ 1 పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. సో మ్యాథ్స్ విద్యార్థులు కావచ్చు, నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కావచ్చు, సో అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో అనేది తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం కొన్ని మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అండ్ వాటి షార్ట్కట్ మెథడ్స్ ఏంటి అండ్ రఫ్ వర్క్ లేకుండా ఎలా చేయాలి అనే ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో క్లాస్ మొత్తం కూడా కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అండి. సో మెంటల్ ఎబిలిటీలో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా కనుక తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్స్ మనం కొన్ని తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింద పటంలో ఆధారంగా ఒక పాఠశాలలో 720 మంది విద్యార్థులు చదువుతున్నారు. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఆ డయాగ్రామ్ ప్రకారం మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ డయాగ్రామ్లో కూడా మీరు గమనిస్తే పై చార్ట్ ఇచ్చాడండి. సో దీన్ని మనం పై చార్ట్ అంటాం. సో ఈ పై చార్ట్ ప్రకారం మనకి ప్రథమ శ్రేణిలో ఎంతమంది పాస్ అయ్యారంటే 75 డిగ్రీస్ అండి. సో అంతమంది పాస్ అయ్యారని చెప్పి ఉంది. అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చేసి 15 డిగ్రీస్ అని ఉంది. అండ్ తృతీయ శ్రేణిలో వచ్చేసి మనకి 120 డిగ్రీస్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీని ఇంపాక్ట్ ఏంటంటే ఈ పై చార్ట్ మొత్తం కూడా మనకి కంప్లీట్లీ 360 డిగ్రీస్ ఉంటుందండి. 360 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ 360 డిగ్రీస్లో మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని మనం కంపేర్ చేస్తూ చేయాలి. అయితే మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఇచ్చారు మనకి 720 స్టూడెంట్స్ అని ఇవ్వడం జరిగింది. సో 720 అనేది ఈ 360కి సమానం చేసుకుంటే ఇక్కడ అడుగుతున్న వాటి గురించి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే ఏమనుందండి, ఎంతమంది విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారని చెప్పి క్వశ్చన్ ఉంది. సో ద్వితీయ శ్రేణి అనేది మనకి 150 డిగ్రీలు చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా. మరి ఈ 150 డిగ్రీలు అనేది నంబర్ పరంగా ఎంత అవుట్ ఆఫ్ 720లో అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా కనుక తీసుకుంటే ఇంతకుముందుకు చెప్పిన విధంగా పై చార్ట్ మొత్తం కూడా 360 డిగ్రీస్కి సమానం. సో మన ఈ 360 డిగ్రీస్ అనేది పై చార్ట్ అయితే ఈ 360 డిగ్రీస్ అనేది 720కి ఈక్వల్. సో అందులో ఈ డిగ్రీస్ కదండి, ఇక్కడ ఇచ్చిన 150 డిగ్రీస్కి ఈక్వల్ టు ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 720, 150 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత అనేది మనకి ప్రశ్న. ఈ విధంగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. మరి 360 నుంచి 720 ఏ విధంగా వస్తుంది? క్లియర్గా చెప్పాలంటే 36 × 2 72 కాబట్టి ఇంటూ 2 చేయడం ద్వారా వచ్చింది. సో సేమ్ రిలేషన్ ఇక్కడ మనకు అడుగుతున్న ప్రశ్నలని సాల్వ్ చేయడం కోసం ఉపయోగించాలి. మరి 150 × 2 ఎంత అండి? 300 వస్తుంది. అంటే ఆప్షన్ నెంబర్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫెయిల్ అయిన విద్యార్థులు మొత్తం ఎంతమంది ఉన్నారు? మరి ఫెయిల్ అయిన వాళ్ళ గురించి ఎంత శాతం చెప్తుంది మనకి ఇక్కడ డిగ్రీల పరంగా అంటే 15 డిగ్రీలు. సో సేమ్ కంపారిజన్ 360 డిగ్రీస్ ఈక్వల్ టు 720, 15 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత? మరి 360 ఈక్వల్ టు 720 అంటే ఇంటూ 2 చేసాం కాబట్టి సిమిలర్గా ఇక్కడ 15 డిగ్రీస్ ఇంటూ 2 చేసామనుకోండి 30 మెంబర్స్ ఫెయిల్ కావడం జరిగింది. అంటే ఫస్ట్ మనం అక్కడ ఇచ్చిన లాజిక్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ అనేటివి చాలా సింపుల్ అయిపోతాయండి, తర్వాత ప్రాబ్లం ఎక్కువ ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉత్తీర్ణులైన విద్యార్థులు మొత్తం ఎంతమంది ఉన్నారు? సో ఉత్తీర్ణులు అంటే ప్రథమ శ్రేణి కావచ్చు, ద్వితీయ శ్రేణి కావచ్చు, తృతీయ శ్రేణి కావచ్చు, అంటే ఏ విధంగా అయినా సరే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పాస్ అయితే చాలు. మరి పాస్ కావాలంటే ఈ మొత్తం ఎంతమంది పాస్ అయ్యారండి? ప్రథమ శ్రేణిలో 75 డిగ్రీలు, ద్వితీయ శ్రేణిలో 150 డిగ్రీలు, తృతీయ శ్రేణిలో 120 డిగ్రీల మంది పాస్ అయ్యారు. అంటే మొత్తం కోణం ఎంతనో క్యాలిక్యులేట్ చేయండి. సో మొత్తం కోణం అంటే మనకి 150 + 120 అంటే 270, 270 + 75, 270 + 75 అంటే 345 వస్తుంది. 345 ఆ విధంగా చేసినా సరే, లేదు అంటే సింపుల్గా 360 మైనస్ ఫెయిల్ అయిన వాళ్ళు 15 డిగ్రీస్ తీసేస్తే కూడా మనకి 345 వస్తుంది. మరి 345 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు ఇంతకుముందుకు ఏంటంటే 150 డిగ్రీ చేసాం, తర్వాత మనం 15 డిగ్రీ చేసాం, ఇప్పుడు 345 చేయాలి. అంటే మళ్ళీ సేమ్ రిలేషన్ ఇంటూ 2 చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే 300 × 2 600, 45 × 2 90 అంటే 690 మెంబర్స్ అని చెప్పి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ప్రథమ శ్రేణిలో ఎంతమంది
ఉత్తీర్ణులయ్యారని చెప్పి ఇచ్చాడు. సో ప్రథమ శ్రేణి అనేది మనకు దేనికి సంబంధించిందండి, 75 డిగ్రీస్కి సంబంధించింది. సో 75 ఇంటూ 2 ఎంత అండి, 150 డిగ్రీస్. అంటే ఇక్కడ మొదటి క్వశ్చన్లో మీకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనకి ఏదైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందులో ఉండే లాజిక్ని మీరు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, మొత్తం వృత్తంలో ఒక సర్కిల్లో మొత్తం ఎంత అండి, 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి 360 డిగ్రీస్ని బేస్ చేసుకొని తర్వాతకి సింప్లిఫై చేస్తే సరిపోతుంది. సో అలా కనుక చేస్తే ఇక్కడ మనకి 360 డిగ్రీస్ ఈక్వల్ టు 720 అంటే ఇంటూ 2 చేయడం ద్వారా వచ్చింది. ఇక్కడ నంబర్ ఈజీగా ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం చాలా సింపుల్గా అయిపోయిందండి. ఏదో కొన్ని సందర్భాలలో నంబర్ కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే మల్టిప్లికేషన్లో కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం లేకుండానే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సింపుల్గా సాల్వ్ చేశాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇక్కడ ఇంకో డయాగ్రామ్ ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి క్రింద ఇవ్వబడిన పటం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇందులో త్రిభుజం అనేది డాక్టర్లను, వృత్తం అనేది క్రీడాకారులను, దీర్ఘచతురస్రం అనేది కళాకారులను చూపిస్తుంది. సో మనం ఇచ్చిన వాటికి ఒకసారి నేమింగ్ కనుక రాసుకుంటే ఏమేమి ఉన్నాయండి, నేమింగ్స్ వచ్చేసి క్రింది వాటిలో త్రిభుజం అనేది డాక్టర్స్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది అండి, ఇది. సో ఇది దేన్ని చూపిస్తుంది, డాక్టర్లను చూపిస్తుంది. అదేవిధంగా వృత్తం అనేది క్రీడాకారులను. సో ఇక్కడ సర్కిల్ దేన్ని చూపిస్తుందండి, క్రీడాకారులను చూపించడం జరుగుతుంది. అండ్ దీర్ఘచతురస్రం అనేది కళాకారులను చూపించడం జరుగుతుంది. సో ఇది మనకి కళాకారులను చూపించడం జరుగుతుంది. సో ఇచ్చిన మూడింటికి మనం నేమ్స్ రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు ఏంటో చూద్దాం. సో క్రీడాకారులు మరియు కళాకారులైన డాక్టర్లు ఎంతమంది? సో ఇక్కడ క్రీడాకారులు కావాలి, అదేవిధంగా కళాకారులు కావాలి, అదేవిధంగా డాక్టర్స్ కావాలి. అయితే దాని మీనింగ్ ఏంటంటే మూడిట్లో కలిసి ఉన్న నంబర్ ఎంతనో తీసుకుంటే చాలు. అంటే మనం కావాల్సిన ఆన్సర్ అనేది దీర్ఘచతురస్రంలో ఉండాలి, సర్కిల్లో ఉండాలి, అదేవిధంగా త్రిభుజంలో కూడా ఉండాలి. సో మీరు అలా గమనిస్తే ఇక్కడ 3 అనే నెంబర్ ఏదైతే ఉందో అది అన్నిట్లలో మిక్స్ అయి ఉందండి. అది అన్నిట్లలో మిక్స్ అయి ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఈ క్రీడాకారులు, కళాకారులు మరియు డాక్టర్లు ముగ్గురిని కలిపి చూపించే క్వశ్చన్ ఏంటంటే అది మనకి ఆప్షన్ నెంబర్ బి 3 అనే నెంబర్. అంటే ముగ్గురు 3 విభాగాలకు చెందిన వాళ్ళు అవుతారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కళాకారులైన క్రీడాకారులు ఎంతమంది? సో కళాకారులు కావాలి, క్రీడాకారులు కావాలి, బట్ డాక్టర్ల గురించి చెప్పట్లేదు. వాళ్ళు కావాలా వద్దని చెప్పట్లేదు కాబట్టి దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేయనవసరం లేదు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఈ దీర్ఘచతురస్రం అనేది కళాకారులను చూపిస్తుంది, అదేవిధంగా ఈ వృత్తం అనేది క్రీడాకారులను చూపిస్తుంది. అంటే ఈ వృత్తానికి దీర్ఘచతురస్రానికి సంబంధించిన నంబర్ ఎంతైతే ఉందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. మరి ఇక్కడ 22 కనబడుతుంది, అది వృత్తంలో ఉంది, అదేవిధంగా దీర్ఘచతురస్రంలో ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ 3 కూడా మీరు గమనిస్తే వృత్తంలో ఉంది, దీర్ఘచతురస్రంలో ఉంది. అంటే క్రీడాకారులకు మరియు కళాకారులకు సంబంధించిన నంబర్స్ మనకు 2 ఉన్నాయండి. ఒకటి 22, ఒకటి 3. ఈ 22, రెండింటిని కలిపామనుకోండి 25 వస్తుంది. అప్పుడు ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనం రైట్ ఆన్సర్ తీసుకుంటాం. ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనం ఇక్కడ రైట్ ఆన్సర్ తీసుకుంటామండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎంతమంది కళాకారులు క్రీడాకారులు కానీ డాక్టర్లు కానీ కాదు అని చెప్పి అడుగుతున్నారు. అంటే మనకు కావాల్సింది కేవలం కళాకారులు మాత్రమే కావాలి. బట్ అక్కడ వాళ్ళు క్రీడాకారులు కాకూడదు, ఎట్ ద సేమ్ టైం డాక్టర్లు కూడా కాకూడదు. అంటే మనకు కావాల్సిన కళాకారులలో మనం దీర్ఘచతురస్రాన్ని కళాకారులు అన్నాం. సో మొత్తం దీర్ఘచతురస్రంలో ఎంతమంది ఉన్నారండి, 30 + 22 + 8 + 3. సో ఇంత పెద్ద నెంబర్ అంటే 63 అనే నెంబర్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఇందులో క్రీడాకారులు వద్దు అని చెప్పాడు. అంటే సర్కిల్ మొత్తాన్ని మూసేయండి. ఈ సర్కిల్ మొత్తం మూసేస్తే 30 + 8 38 మంది వస్తారు. మరి అందులో డాక్టర్లు కూడా కావద్దు అని చెప్పి అంటున్నాడు. సో డాక్టర్లు కూడా కావద్దు అంటే ఈ త్రిభుజాన్ని కూడా తీసేయండి. అప్పుడు మిగిలిన నెంబర్ కేవలం 30 మాత్రమే. సో 30 అంటే ఇక్కడ 30 మంది ఓన్లీ దేన్ని చూపిస్తుంది అంటే కేవలం కళాకారులను మాత్రమే చూపించే భాగం. సో కళాకారులను చూపించే భాగం ఎంత అండి, 30. అంటే ఆప్షన్ నెంబర్ ఏని మనం రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎంతమంది డాక్టర్లు కానీ కళాకారులు కానీ కాదు? ఇంతమంది డాక్టర్స్ క్రీడాకారులు కానీ కళాకారులు కానీ కాదు అని ఉంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది డాక్టర్లు అండి, కాకపోతే వాళ్ళు క్రీడాకారులు కాకూడదు, కళాకారులు కాకూడదు. అంటే సిమిలర్ విధానం. సో డాక్టర్లు అనేది దేన్ని చూపిస్తుంది, మనకి త్రిభుజాన్ని డాక్టర్ చూపిస్తుంది. కాబట్టి త్రిభుజంలో ఎంతమంది ఉన్నారు, 17, 4, 3, 18. బట్ ఇక్కడ నుంచి క్రీడాకారులు అంటే సర్కిల్ మొత్తాన్ని తీసేయండి, 17 and 8 ఉంటుంది. అదేవిధంగా కళాకారులు అనేటువంటి దీర్ఘచతురస్రాన్ని కూడా తీసేయండి. అంటే మనం వాటిని రఫ్ చేస్తే సరిపోతుంది. అది లేకుండా ఏవైతే ఉందో ఆ నంబర్ మనకు ఆన్సర్ అవుతుంది. అది లేకుండా ఉండే డాక్టర్లు కేవలం 17 కాబట్టి మనం 17 అంటే ఆప్షన్ నెంబర్ ఏని ఇక్కడ రైట్ ఆన్సర్ చేస్తాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా సింపుల్గానే ఉంటాయండి. ఎందుకంటే యాక్చువల్గా మనం చెప్పాలంటే ఈ మెంటల్ ఎబిలిటీ అనే క్వశ్చన్స్కి జాగ్రత్తగా గమనిస్తే ఆన్సర్ చేస్తే సరిపోతుంది తప్ప వాటికి ఏదో ఫార్ములాస్ ఉంటాయని చెప్పేసి మనం ఎటువంటి ఊహ అవసరం లేదండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ పరంగా ఏమడుగుతున్నాడంటే ఈ క్రింద ఇవ్వబడిన పటం ఆధారంగా ప్రశ్నలకు సమాధానం రాయండి. ఓకే, సో ఫస్ట్ సర్కిల్ ఏమో టీని చూపిస్తుంది, సెకండ్ సర్కిల్ ఏమో కాఫీని చూపిస్తుందండి. సో 8, 3, 7 అనే నంబర్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అయితే ఫస్ట్ ప్రశ్న ఏమంటున్నాడు, టీ త్రాగే వారి సంఖ్య ఎంత అన్నాడు. సో టీని ఎంతమంది తాగుతారు అని చెప్పంటే టీ అనే సర్కిల్కి సంబంధించిన మొత్తం మెంబర్స్ ఎంతమందో తీసుకోవాలి. సో టీ అనే సర్కిల్లో మొత్తంలో 8, 3 అంటే 8 + 3 11 మంది ఉన్నారండి. సో ఇప్పుడు టీ మాత్రమే తాగడం అంటే వేరు, టీ తాగడం అంటే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీరు టీ మాత్రమే తాగేవారని ఇచ్చాడు. సో ఇక్కడ టీ త్రాగేవారు ఎంతమంది ఇచ్చాడు. సో టీ త్రాగేవారు ఎంతమంది అంటే 8, 3 అంటే 11 మంది టీ త్రాగుతారు. అదేవిధంగా టీ మాత్రమే తాగేవారంటే అఫ్కోర్స్ ఇక్కడ 8, 3లో ఈ ముగ్గురు కాఫీకి కూడా చెందుతారండి. కాబట్టి మనకు అడుగుతుంది టీ మాత్రమే. సో టీ మాత్రమే అంటే కాఫీ అనే సర్కిల్ మొత్తాన్ని కూడా అలాగే తీసేసినట్లయితే రిమైనింగ్ భాగం ఏదైతే ఉందో అది మనకు రావాలి. సో ఇక్కడ మనకి ఓన్లీ 8 మాత్రమే చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ బిని మనం ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, కాఫీ త్రాగే వారి సంఖ్య ఎంత. మరి తాగే వారి సంఖ్య అంటే మొత్తాన్ని తీసుకోవచ్చు, కాఫీ మాత్రమే అంటే వేరు కాబట్టి కాఫీ అంటే మొత్తాన్ని తీసుకోవచ్చు. సో కాఫీ త్రాగే వారి సంఖ్య ఏమవుతుందండి, 7 + 3 10 అవుతుంది. అంటే ఆప్షన్ నెంబర్ ఏని మనం రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకేనా అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, టీ మరియు కాఫీ త్రాగేవారి సంఖ్య ఎంత. టీ మరియు కాఫీ రెండింటిని త్రాగేవారి సంఖ్య అంటే టీ మరియు కాఫీ రెండింటిని తాగేవారు ఎంతమంది, మిడిల్లో ఉన్న వాళ్ళని తీసుకుంటాం. సో మిడిల్లో అంటే ఇక్కడ మనకు చూపిస్తున్న 3 అనే నెంబర్ ఏంటంటే టీకి సంబంధించింది, అదేవిధంగా కాఫీకి సంబంధించింది కాబట్టి ముగ్గురు వ్యక్తులు టీ మరియు కాఫీ రెండు కూడా తాగుతారు. యాక్చువల్గా వీటిని నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి అనే కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి, వాటిని ఉపయోగించి చేస్తారు. బట్ నేను మీకు ఏ విధంగా చెప్తున్నా అంటే వితౌట్ ఫార్ములా చెప్తున్నానండి. జస్ట్ జనరల్గా థింక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎటువంటి కొత్త ఫార్ములాస్ మనకి అవసరం లేదండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, టీ లేదా కాఫీ, పైననేమో మరియు అని ఉంది, మరియు దేన్ని ఇండికేట్ చేస్తుందంటే మిడిల్లో ఉండే వాళ్ళని చూపిస్తుంది. మరి అక్కడ నెక్స్ట్ క్వశ్చన్ లేదా అని ఇచ్చాడు అంటే అయితే టీ అన్న తాగాలి లేకపోతే కాఫీ అన్న తాగాలి, దాని మీనింగ్ అనమాట. సో అటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ మీరు గమనిస్తే టీ మరియు కాఫీ మాత్రమే అంటే టీ మరియు కాఫీ తాగేవారి సంఖ్య అనేది సో 8 + 3 + 8 7 తీసుకుంటే 18 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి ఏదైతే ఉందో అది మనకి 18 చూపిస్తుంది, కానీ అది ఆన్సర్ కాదండి, అదే ఆన్సర్ కాదు. ఎందుకంటే టీ లేదా కాఫీ తాగేవారి సంఖ్య అడిగాడు కాబట్టి ఇక్కడ మనం 18 తీసుకోవడానికి ఛాన్స్ లేదు. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్ 12 అండి, ఇది మొత్తం ఉంది ఇక్కడ, మొత్తంగా కలిపితే 12 ఆప్షన్. సో అదేలా తీసుకుంటామంటే ఈ 8 + 7 15 -3 అంటే మనకి అక్కడ 12 వస్తుందండి. సో 12 మెంబర్స్ మాత్రమే టీ లేదా కాఫీని తాగుతారని చెప్పి రాయొచ్చు. ఇది యాక్చువల్గా ఎట్లా ఉంటుందంటే అక్కడ ఉండే మొత్తం నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం తప్పు చేసిన వాళ్ళ మొత్తం. అక్కడ మనకి కావాల్సింది టీ లేదా కాఫీ తాగేవారి సంఖ్య. లేదా అని ఇచ్చినప్పుడు ఏంటంటే టీ అన్న తాగాలి లేదా కాఫీ అన్న తాగాలని మీనింగ్ తీసుకోవచ్చు. అలా కనుక తీసుకుంటే మనం తీసుకున్న వాళ్ళని కేవలం 12 మందిని మాత్రమే తీసుకోవచ్చు. సో అక్కడ మనకి 12 మంది అనేది ఆప్షన్ నెంబర్ డి ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఈ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు తగు విధంగా జవాబులు రాయండి. డిడి స్పోర్ట్స్ ఛానల్ వారు బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, టెన్నిస్ మరియు వాలీబాల్ ఇవి క్రమంగా ఉండనవసరం లేదు, ఆటలను బుధవారం నుంచి మొదలుపెట్టి 1 వారం రోజుల పాటు ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఇక్కడ డిడి స్పోర్ట్స్ ఛానల్ వాళ్ళు ఏంటంటే 6 రకాల ఆటలండి. ఒకటి బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, టెన్నిస్ మరియు వాలీబాల్. ఈ 6 రకాల ఆటలని డైలీ ఒకటి చొప్పున ప్రసారం చేయడానికి డిసైడ్ చేసుకున్నారు. అయితే బుధవారం నుంచి మొదలుపెట్టారు. కామన్గా ఇక్కడ బుధవారం నుంచి మొదలుపెట్టారని ఇచ్చారు కాబట్టి బుధవారం నుంచి మొదలుపెట్టారు. 1 వారం రోజుల పాటు ప్రసారం చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే వాటిని ఏ విధంగా జరుపుతారని చెప్పేసి ఇక్కడ కొన్ని క్లూస్ మనకి ఇచ్చాడు. అదేంటంటే ప్రోగ్రామ్ 6వ రోజు సెలవు ఉంటుందంట. అంటే బుధవారం నుంచి స్టార్ట్ చేస్తే 6వ రోజు మనకు సెలవు అవుతుందంట. ఓకే. అదేవిధంగా హాకీ ప్రసారమైన వెంటనే టెన్నిస్ ప్రసారం అవుతుంది, మరియు ఫుట్బాల్ ప్రోగ్రామ్ 5వ రోజున ప్రసారం అవుతుంది. ఇదొక క్లూ అండి. అంటే ఇక్కడ ఈ ఇన్స్ 1 2 3 4 ఏంటంటే మనకి ఇచ్చే క్లూస్ అన్నమాట. ఈ క్లూస్ని ఆధారంగా చేసుకొని ఏ రోజు ఏదవుతుందనే క్రింద ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వాటిని ఆన్సర్ చేయాలంటే మనకి ఇచ్చిన డేటాకు తగ్గట్టుగా మనం ఒక డయాగ్రామ్ అంటే ఒక డేటాని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి కావాల్సిన ఇచ్చిన క్లూస్ ఆధారంగా ఇచ్చిన డేటాకి తగ్గట్టుగా మనం ఒకటి చార్ట్ లెక్క వేసుకున్నాం అనుకోండి, ఈజీ అవుతుంది ప్రాబ్లం. అయితే నెక్స్ట్ క్లూ ఏమి ఇచ్చాడు, శనివారం తర్వాత 3వ రోజు బ్యాడ్మింటన్ ప్రసారం చేయబడుతుంది, మరియు సెలవు రోజుకు 4 రోజుల ముందు హాకీ ప్రసారం చేయబడుతుంది. అదేవిధంగా 4వ క్లూ ఏంటండి, వాలీబాల్ మొదటి రోజు ప్రసారం
కాదు అని ఇచ్చాడు. వాలీబాల్ మొదటి రోజు ప్రసారం కాదు అని ఇచ్చాడు. సో ఇచ్చిన ఈ 4 క్లూస్‌ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనం ఆన్సర్ చేసే కంటే ముందు ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే బుధవారం నుంచి స్టార్ట్ అవుతుందని ఇచ్చాడు. సో జనరల్‌గా బుధవారం అంటే మనం వెడ్నెస్‌డే అంటాం. సో వెడ్నెస్‌డే తోటి స్టార్ట్ అవుతుంది. సో వెడ్నెస్‌డే తర్వాత థర్స్‌డే తర్వాత ఫ్రైడే తర్వాత సాటర్డే తర్వాత సండే తర్వాత మండే తర్వాత ట్యూస్డే. ఇవి వారం రోజులు. అయితే ఇందులో మనకి 6వ రోజు సెలవు. సో 6వ రోజు అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే మండే రోజు సెలవు వస్తుందండి. సో లాస్ట్ రోజు అంటే ట్యూస్డే, మంగళవారం లాస్ట్ రోజు అవుతుంది. సో 6వ రోజు సెలవునిచ్చాడు కాబట్టి ఇక్కడ ఈ క్లూ మనకు ఉపయోగపడింది. తర్వాత ఏమంటుండు, హాకీ ప్రసారమైన వెంటనే టెన్నిస్ ప్రసారం అవుతుంది. మరి హాకీ ఏ రోజు ప్రసారం అవుతుందో మనకి లేదు కాబట్టి కొద్దిగా సేపు దాన్ని ఆపండి. మరియు ఫుట్బాల్ ప్రోగ్రామ్ 5వ రోజు ప్రసారం అవుతుంది. సో ఫుట్బాల్ ప్రోగ్రామ్ 5వ రోజు అంటే సండే రోజు. సండే రోజు ఏం ప్రసారం అవుతుందండి? ఫుట్బాల్ ప్రసారం అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్లూ ఏమి ఇచ్చాడు? శనివారం తర్వాత 3వ రోజు బ్యాడ్మింటన్ ప్రసారం అవుతుంది. శనివారం అంటే 5వ రోజు అండి. దీని తర్వాత 3వ రోజు అంటే శనివారం 4వ రోజు 1, 2, 3 అంటే మంగళవారం. ట్యూస్డే రోజు మనకేమొస్తుందండి? శనివారం రోజు బ్యాడ్మింటన్ ప్రసారం అవుతుంది. సో శనివారం రోజు బ్యాడ్మింటన్ ప్రసారం అవుతుంది. తర్వాత ఇంకేమిచ్చాడండి? మరియు సెలవు రోజుకు 4 రోజుల ముందు హాకీ ప్రసారం అవుతుంది. సెలవు రోజుకు 4 రోజులు అంటే సెలవు రోజు మండే. దీనికంటే ముందుండే 4 రోజులు ఏమవుతాయండి? 1, 2, 3, 4 అంటే థర్స్డే. థర్స్డే రోజు ఏమవుతుందంట? హాకీ ప్రసారం అవుతుంది. థర్స్డే రోజు ఇప్పటికీ మనకి 3 క్లూస్ వచ్చాయండి. థర్స్డే రోజు హాకీ, సండే రోజు ఫుట్బాల్ అండ్ ట్యూస్డే రోజు బ్యాడ్మింటన్. ఇవి మనకి వచ్చినాయి ఇప్పటివరకు. అయితే ఇక్కడ రెండో క్లూ ఏదైతే ఉందో హాకీ ప్రసారమైన వెంటనే టెన్నిస్ ప్రసారం అవుతుంది. హాకీ ప్రసారం అంటే థర్స్డే రోజు హాకీ అవుతుంది కాబట్టి వెంటనే అంటే ఫ్రైడే. సో ఫ్రైడే రోజు ఏమవుతుందండి? టెన్నిస్ ప్రసారం అవుతుందని చెప్పి తీసుకోవచ్చు ఇచ్చిన దాని ప్రకారం. సో దీని ద్వారా 4 క్లూస్ వచ్చాయి. అయితే 2 రోజులు మిగిలాయండి. ఒకటి వెడ్నెస్డే అంటే బుధవారం, రెండోది సాటర్డే అంటే శనివారం. ఈ 2 రోజులు మిగిలాయి. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటండి? వాలీబాల్ మొదటి రోజు ప్రసారం కాదు. మొదటి రోజు ప్రసారం కాదు అంటే మనకి ఎప్పుడు ప్రసారం కావాలి? ఖచ్చితంగా 4వ రోజు వాలీబాల్ ప్రసారం కావాలి. ఎందుకు అంటే ఈ 6వ రోజు అనేటువంటి మండే హాలిడే కాబట్టి మనకు 4వ రోజు మాత్రమే మిగిలింది కాబట్టి వాలీబాల్ కావాలి. అయితే ఇప్పుడు 5 రోజులు వచ్చాయి, 5 గేమ్లు వచ్చాయి. ఇంకొక రోజు మిగిలిందండి. ఒక రోజు మండే హాలిడే పోతే ఇంకొక రోజు మిగిలింది. అది మొదటి రోజు అయినటువంటి బుధవారం. సో ఈ బుధవారం రోజు ఏది గేమ్ మిగిలిందో చూసుకోండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన గేమ్స్లో మొత్తంలో కూడా క్రికెట్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఆ క్రికెట్ మిగిలింది కాబట్టి బుధవారం రోజు క్రికెట్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన డేటా ఏంటంటే మొదటి రోజు బుధవారం క్రికెట్, రెండవ రోజు గురువారం హాకీ, 3వ రోజు శుక్రవారం టెన్నిస్, 4వ రోజు శనివారం వాలీబాల్, 5వ రోజు సండే ఫుట్బాల్, 6వ రోజు మండే హాలిడే, 7వ రోజు మంగళవారం బ్యాడ్మింటన్. ఇది క్లూ అండి మొత్తం. అంటే మనకి ఇచ్చిన డేటా మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ డేటాని ఇన్ఫర్మేషన్లకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి. ఇప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకోదు. అంటే మనకు ఈ క్వశ్చన్ మొత్తం చదవడానికి ఎంత చేసామో ఇక మిగిలినది ఏంటంటే 10 సెకండ్లలో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు పర్ఫెక్ట్గా చెప్పాలంటే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాలీబాల్ ప్రోగ్రామ్ ఏ రోజున ప్రసారం అవుతుంది? సో వాలీబాల్ ఇక్కడ ఏముందండి? 4వ రోజు ప్రసారం అవుతుంది. యాక్చువల్గా ఏ వారం అంటే మాత్రం మనం సాటర్డే అని చెప్తాం. బట్ ఇక్కడ 4వ రోజు అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అయితే సెలవు రోజు ఏదని అడిగాడు. సో సెలవు రోజు ఏదండి? మండే అంటే సోమవారం కాబట్టి ఆప్షన్ నెంబర్ బిని మనం ఇక్కడ రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? ఈ క్రింది వాటిలో ఏవి సెలవు రోజుకు ముందు తర్వాత ప్రసారం అవుతాయి? సో సెలవు రోజుకు ముందు ప్రసారం అయ్యేది ఫుట్బాల్, సెలవు రోజుకి తర్వాత ప్రసారం అయ్యేది బ్యాడ్మింటన్. సో ఫుట్బాల్ అండ్ బ్యాడ్మింటన్ మనకి కావాల్సిన ఆన్సర్స్. సో ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్. సో ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ అంటే ఆప్షన్ నెంబర్ 4 ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి? బుధవారం ప్రసారం అయ్యే ప్రోగ్రామ్ ఏది? సో బుధవారం అంటే మనం ఇక్కడ ఫస్ట్ రోజు అండి. సో ఫస్ట్ రోజు ఏమవుతుంది? మనకి క్రికెట్ అవుతుంది కాబట్టి బుధవారం నాడు ప్రసారం అయ్యే ప్రోగ్రామ్ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ ఏ క్రికెట్ని రైట్ ఆన్సర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, టెన్నిస్ ఎన్నో రోజు ప్రసారం అవుతుంది? సో టెన్నిస్ మనకి ఎన్నో రోజు అంటే టీ అని చెప్పి పెట్టాం కదా. ఫుట్బాల్ ఫ్రైడే అంటే శుక్రవారం అనేది 3వ రోజు కాబట్టి మన ఆన్సర్ ఏం కావాలి? ఇప్పుడు 3వ రోజు ఆప్షన్ నెంబర్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇచ్చిన 5 క్వశ్చన్స్ని మనం 30 సెకండ్ల లోపల చేసేయచ్చండి. అయితే ఈ 5 క్వశ్చన్స్కి కూడా మనకి 5 నిమిషాలు టైం ఉంటుంది కదా. ఈ 5 నిమిషాలు కూడా టైం లేట్ అవుతుంది అని చెప్పి ఆలోచించకుండా కరెక్ట్గా ఇచ్చిన డేటా మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, ప్రతి క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేస్తాను తప్ప ఇక్కడ మనకి లేట్ అవుతుందని చెప్పేసి మనం ఊహించుకోకూడదు. బహుశా ఈరోజు ఇది కావచ్చు, ఈరోజు ఇది కావచ్చు అని చెప్పి మనం ఊహించుకోకూడదు. అక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మాత్రమే మనం రాయాలి. కానీ మనంతటా మనం ఊహించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది రాంగ్ అవుతుంది. సందర్భాలు ఎక్కువ ఉంటాయి తప్పుకోవడానికి. కాబట్టి మనం ఊహించుకోవడానికి ఛాన్సెస్ లేవు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఒక పార్టీలో 6 వ్యక్తులు కలరు. అయినా మొత్తం ఎన్ని కరచాలనాలు జరుగుతాయి అంటే షేక్ హ్యాండ్స్ అవుతాయి. సో 6 వ్యక్తులు ప్రతి ఒక్కరు మిగతా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, అక్కడ మొత్తం ఎన్ని షేక్ హ్యాండ్స్ అవుతాయని చెప్పే ప్రశ్న అండి. సో ఈ ప్రశ్నని చాలా సింపుల్గా చెప్పడం కోసం ఒక 3 వ్యక్తులు తీసుకుంటానండి. సో 3 వ్యక్తులు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి ఇవ్వడం ఒకటి, థర్డ్ పర్సన్కి ఇవ్వడం ఒకటి, అంటే మొత్తం 2 అయిపోయినాయి. సో సెకండ్ పర్సన్ వచ్చేసి థర్డ్ పర్సన్కి ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఈ సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి ఇవ్వడం జరిగింది, థర్డ్ పర్సన్కి ఇవ్వడం జరిగింది, అంటే మొత్తం కూడా 3 రావడం జరిగింది. అదేవిధంగా 4 కనుక తీసుకున్నారనుకోండి, 4 వ్యక్తులు ఉంటే 1, 2, 3, 4. సో ఫస్ట్ పర్సన్ వెళ్ళి లాస్ట్ పర్సన్కి ఇవ్వడం ఒకటి, ఫస్ట్ పర్సన్కి వెళ్ళి థర్డ్ పర్సన్కి ఇవ్వడం ఒకటి, ఫస్ట్ పర్సన్కి వెళ్ళి సెకండ్ పర్సన్కి ఇవ్వడం ఒకటి, అంటే ఇక్కడ 3 జరిగాయి కదా. ఇప్పుడు సెకండ్ పర్సన్ టు ఫస్ట్ పర్సన్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ పర్సన్ టు థర్డ్ పర్సన్, నెక్స్ట్ సెకండ్ పర్సన్ టు ఫోర్త్ పర్సన్. అంటే థర్డ్ పర్సన్ గురించి చూడండి, థర్డ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ లింక్ అయిపోయింది, థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ కూడా లింక్ అయిపోయింది. సో థర్డ్ పర్సన్ టు ఫోర్త్ పర్సన్. మరి ఫోర్త్ పర్సన్ ఫస్ట్ పర్సన్కి అయిపోయింది, సెకండ్ పర్సన్కి అయిపోయింది, థర్డ్ పర్సన్కి అయిపోయింది. అంటే మొత్తం ఎన్ని షేకెండ్స్ అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6. సో 6 షేకెండ్స్ అయ్యాయండి. సో ఈ విధంగా ప్రతిసారి కూడా మనం ఇక్కడ 6 ఇచ్చాడు కాబట్టి 6కి కూడా ఈ విధంగా డేటా వేసుకున్నాం అనుకోండి లేట్ అవుతుంది. లేదా 60 మందిని ఇచ్చాడు, 60 మంది కలరు. సో ప్రతి ఒక్కరికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మొత్తం షేక్ హ్యాండ్స్ ఎన్ని అని చెప్పేసి అడిగే సందర్భం ఉంటుంది. సో ఇలా చేయడం కష్టం కాబట్టి ఇక్కడ ఒక ఫార్ములా మనం గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ ఫార్ములా ఏంటంటే n × n-1/2, n × n-1/2. మరి ఇది ఈ రెండింటిని గమనిస్తే కూడా రావచ్చండి. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. సో 3 n అనుకుంటే 3 × 3 - 2, 3 - 1 2/2. సో 2 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 3. అందుకే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. మరి నలుగురున్న సందర్భంలో ఎన్ అంటే ఎంత అండి? 4 కాబట్టి 4 × 4 - 1 3/2. సో 2 ఎక్కం 2 రెంట్ల 2 3 ఎంత అండి? 6. అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ 6 రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అండి? 6 తీసుకోండి. సో ఎన్ వాల్యూ కనుక 6 అయితే 6 × 6 - 1 5/2. n × n-1/2. సో 2 ఎక్కం 2 3 3 × 5 15. అంటే ఆప్షన్ నెంబర్ సి ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ సి ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 పిల్లులు 3 ఎలుకలని 3 నిమిషాల్లో తినను, అయినా 100 పిల్లులు 100 ఎలుకలను ఎన్ని నిమిషాల్లో తింటాయని చెప్పి అడుగుతున్నారు. సో ఈ యాక్చువల్గా టాపిక్ పేరు మెంటల్ ఎబిలిటీ అండి. మనం కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది. సో 3 ఎలుకలు 3 పిల్లుల్ని 3 పిల్లులు 3 ఎలుకల్ని 3 నిమిషాల్లో తింటే 100 ఎలుకలు 100 పిల్లుల్ని 100 నిమిషాల్లో తింటాయని చెప్పి అనుకోవడం తప్పండి. అంటే ప్రతి ఎలుకను తినడానికి కేవలం 1 నిమిషం మాత్రమే పడుతుంది కాబట్టి ఇక్కడ 100 ఎలుకలు కూడా ఉన్నప్పటికీ కూడా ఎంత టైం తీసుకుంటుందండి? అదే 3 నిమిషాల లోపల తినగలుగుతాయి, అదే 3 నిమిషాల లోపలనే తినగలుగుతాయి అని చెప్పి ఆన్సర్ రాసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఎలుక ఒక్కొక్క పిల్లి ఒక్కొక్క ఎలుకను తినడానికి 3 నిమిషాలు టైం పడుతుంది. అందుకని ఇక్కడ 3 ఎలుకలు 3 పిల్లులు, ఇక్కడ 100 ఎలుకలు 100 పిల్లులు 100 ఎలుకలుగా రాసుకున్నాం అనుకోండి, ఆన్సర్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా చేయగలుగుతారు. అంటే ఇక్కడ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింద ఇచ్చిన పదాలను సహజ అమరికల్లో అమర్చండి అని అన్నాడు. సో డజన్, జత, 25, 100. సో డజన్ అంటే ఎంత అండి? 12, అందరికీ తెలిసిన విషయమే. జత అంటే 2, 25 అంటే 25, 100 అంటే 100 అండి. సో వీటిని సహజ క్రమంలో అమర్చడం అంటే చిన్న నుంచి పెద్ద. సో చిన్న నుంచి పెద్ద అంటే ఫస్ట్ జత ఉండాలి, అంటే బి ఉండాలి. తర్వాత 12 వస్తుందండి, అంటే ఏ వస్తుంది. తర్వాత మనకి 25 అంటే 25, సికి సంబంధించి. లాస్ట్ డి అండి, బిఏసిడి ఆన్సర్. సో బిఏసిడి ఆప్షన్ నెంబర్ సి ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఓకేనా అండి? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 439 నుంచి 443 వరకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సో బేస్డ్ ఆన్ ఏబిసిడి ఈఎఫ్జి హెచ్ఐజే అన్ని కరెక్ట్గా చూడాలండి. ఎందుకంటే అక్కడ ఏదైనా మిస్ అయితే కూడా మనం ఏం చేయలేం. ఎందుకంటే అది మనకి ఆల్ఫాబెట్స్ అని చెప్పి చెప్పట్లేదు, అక్కడ ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చూడాలి. సో అవన్నింటిని కూడా మనకి ఇవ్వడం జరిగింది, A to Z వరకు ఇచ్చాడు. సో ఏ ఒక్క పదాన్ని కూడా మిస్ చేయలేదు కాబట్టి అన్ని పదాలు ఉన్నాయంటే మొత్తం 26 లెటర్స్ ఉంటాయండి అక్కడ. సో ఇప్పుడు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే పై వరుస క్రమంలో ఎడమ నుండి 9వ అక్షరానికి ఎడమ నుండి 4వ అక్షరం ఏది అని అడిగాడు. సో ఎడమ నుండి 9వ అక్షరం, యాక్చువల్గా ఇది మనకు లెఫ్ట్ హ్యాండ్ అండి, ఎడమ సైడ్. ఇక్కడ మనకి రైట్ సైడ్. యాక్చువల్గా ఇక్కడ ఈ XYZ కూడా ఇక్కడనే వస్తాయండి, VWXYZ. సో ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. ఇది మనకి రైట్ హ్యాండ్, ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ అండి. సో ఇక్కడ మనం రాసాం కాబట్టి పైన రాసాం కాబట్టి కింద అవసరం లేదు ఇక. సో ఇది మనకి ప్రశ్న అండి. సో ఈ ప్రశ్నలో లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఎడమ సైడ్ నుంచి
9వ అక్షరానికి ఎడమ వైపు ఉండే 4వ అక్షరం ఏదన్నాడు. సో ఎడమ సైడ్ నుంచి 9వ అక్షరం అంటే 1 2 3 4 5 6 7 8 9 అండి. ఈ 9కి మళ్ళీ 4వ అక్షరం ఎడమ వైపు ఉండాలి. సో ఎడమ వైపు అంటే మళ్ళీ ఇక్కడ ఉండే పర్సన్ ఎవరైతే ఉంటారో వారికి ఎడమ వైపు ఇటు అవుతుంది, కుడివైపు ఇటు అవుతుంది. కాబట్టి మనం 4 తీసేయాలి. 1 2 3 4 తీసేసి ఇక్కడ ఏ అనే ఆన్సర్ మనకి కావాల్సింది వస్తుంది. అయితే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అనేది అవసరం లేకుండా ఉండడం కోసం చాలా సింపుల్గా చెప్తారు చూడండి. 2 ఎడమ ఉన్నాయనుకోండి తీసేయండి, 2 కుడి ఉన్నాయనుకోండి తీసేయండి, 1 ఎడమ 1 కుడి ఉంటే కలపండి. సో ఇక్కడ ఎడమ వైపు నుండి 9వ అక్షరానికి ఎడమ వైపు నుండి ఉండే 4వ అక్షరం 2 లెఫ్టే కాబట్టి తీసేయండి. 9 - 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ సైడ్ నుంచి 5వ అక్షరం అంటే 1 2 3 4 5 అంటే ఈ అనే ఆన్సర్ అంటే ఆప్షన్ నెంబర్ ఏ ఏదైతే ఉందో అది మనకి రైట్ ఆన్సర్ అండి. అంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే 2 ఎడమ ఉంటే తీసేయాలి, 2 కుడి ఉన్నా తీసేయాలి, 1 ఎడమ 1 కుడి ఉంటే కలిపితే సరిపోతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ క్వశ్చన్, పై వరుస క్రమంలో కుడివైపు నుండి 17వ అక్షరానికి కుడివైపు ఉండే 10వ అక్షరం ఏది? సో ఇంతకుముందుకే చెప్పాను, 2 కుడి ఉన్నాయనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం, రెండింటిని తీసేస్తాం. 17 - 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 7 అది కుడి సైడ్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి 7వ అక్షరం అంటే 1 2 3 4 5 6 7. సో మనకి టీ అనేది ఏదైతే ఉందో ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పై వరుస క్రమంలో ఎడమ నుంచి 9వ అక్షరానికి కుడి నుంచి 7వ అక్షరం ఏది? మరి ఎడమ నుంచి 9, కుడి నుంచి 7. సో ఇక్కడ ఎడమ 1 కుడి 1 రెండింటిని కలపమని చెప్పాను. సో 9 + 7 ఎంత అండి? 26 వస్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఫస్ట్ ఏది ఉందో దాని నుంచి తీసుకోవాలి. ఇక్కడ ఎడమ నుంచి ఉంది కాబట్టి ఎడమ వైపు నుంచి వచ్చే 16th 16వ పదం కావాలి. సో మనకి ఈ ఆల్ఫాబెట్స్లో నంబర్స్ కనుక గుర్తుంటే 16 ఉంటే డైరెక్ట్గా పి అని చెప్పి తీసుకుంటామండి. పి ఫర్ 16, ఎం ఫర్ 13 తీసుకోవచ్చు, పి ఫర్ 16 అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, పి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో పి అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పై వరుస క్రమంలో సగం అక్షరాలను రివర్స్లో రాసిన కుడివైపు నుండి 13వ అక్షరం ఎడమ వైపు నుంచి 6వ అక్షరం ఏది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడి ఎడమ కంప్లీట్ చేద్దాం, ఈ సగం గురించి డిస్కస్ చేద్దాం. సో కుడి వైపు నుంచి 13, ఎడమ వైపు నుంచి 6. సో 1 కుడి 1 ఎడమ కాబట్టి రెండింటిని కలుపుతాం, 19 కావాలి. అందులో కుడి వైపు నుంచి కావాలి మనకి, అంటే రైట్ సైడ్ నుంచి 19వ అక్షరం కావాలండి. మరి రైట్ సైడ్ నుంచి 19వ అక్షరం అనేది మనం ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు 19 అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ సగం అక్షరాలను రివర్స్ రాశాడు అని చెప్పించాడు. సో సగం అక్షరాలను రివర్స్ రాయడం ద్వారా మనకి ఏమొస్తుందంటే ఈ ఎం అనేది ఫస్ట్ అవుతుంది, అంటే ఇక్కడ సైడ్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ 13 అక్షరాలు పోతే మిగిలిన 6 అక్షరాలని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో అలా స్టార్ట్ చేసినట్టయితే 14, 15, 16, 17, 18, 19 అంటే హెచ్ అనేది ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ మన ఆన్సర్ ఎంతండి, హెచ్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్, అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెరీ బేసిక్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే ఇది మన ఫస్ట్ వీడియో అండి, అంటే ఏపీ సచివాలయం పైన జరిపే మొదటి వీడియో. సో ఈ వీడియో ద్వారా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తీసుకోవడం జరిగింది. సో బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డైలీ క్లాసెస్ ఉంటాయండి. సో స్టాండర్డ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ స్టాండర్డ్స్ పెంచుతూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఏ విధంగా సింపుల్గా ఇప్పుడు చెప్పిన విధంగానే ఏ విధంగా చేస్తున్నాం అనేది ప్రాసెస్ ప్రకారమే మీకు మళ్ళీ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయండి. సో వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో కండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ డౌట్స్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, నేను చెప్తానండి. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చితే మట్టుకు మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏపీ సచివాలయానికి సంబంధించి మోడల్ పేపర్స్ని కూడా గ్రాండ్ టెస్ట్ రూపంలో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్ పేపర్ అండి. పేపర్ 1 మనకి కేటగిరీ 1 పేపర్ 1 150 మార్కులు ఉంటాయండి. అందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 150 మార్కులకు 150 క్వశ్చన్స్కి 150 నిమిషాలు ఇస్తాయండి. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/4 అంటే 0.25. ప్రతి 4 తప్పులకు ఒక నెగిటివ్ మార్కింగ్ ప్రతి 4 తప్పులకు ఒక మార్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇది మొత్తం కూడా మోడల్ పేపర్స్ తీసుకొని ప్రతి టాపిక్ అంటే సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ నుండి కూడా మీకు మోడల్ పేపర్స్ని ఎగ్జామ్స్ రూపంలో తీసుకుంటున్నామండి. ఆ ఎగ్జామ్స్ని మీరు రాయడం కోసం మన విద్య ఎగ్జామ్స్, ఇది మా సైట్ మాదేనండి, మన విద్య exams.com అండి, exams.com అని ఉంటుంది. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి. ఆ లింక్ను క్లిక్ చేయడం ద్వారా డైలీ ఎగ్జామ్స్ అంటే మనకి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ గ్రాండ్ టెస్ట్ని కూడా మీరు రాయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ విజిట్ మన విద్య exams.com. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. ఈ వీడియో నచ్చితే మటుకు మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.